కేసీఆర్ గారి గురించి మూడోసారి ముఖ్యమంత్రి అవ్వరు అని చెప్పారు. ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏంటి ఆయన గ్రహస్థితి ఏంటి? కేసీఆర్ గారు రాజశ్యామల యాగాలు చేస్తారు, సుదర్శన యాగాలు చేస్తారు, ఎన్నో హోమాలు చేస్తారు. వాళ్ళ మొన్న శోభమ్మ గారు తిరుమలకి వెళ్ళి తరణీలాలు సమర్పించి వచ్చారు. ఆయన చెయ్యని హోమం లేదు, యాగం లేదు, పూజ లేదు. కేసీఆర్ చాలా బలంగా నమ్ముతారు. యోగం ఉంటే యాగం పనిచేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేనే మాట్లాడతా. ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న రాజశ్యామల యాగం చేసిర్రు. ఇన్ కేస్ బండి సంజయ్ ఈటల రాజేందర్ కూడా రాజశ్యామల చేసిండు అనుకుందాం. మరి ఈటల రాజేందర్ సీఎం కావాలా? సో ఇక్కడ మాట్లాడేది యోగం. అందుకని నేను యోగం లేకపోతే యాగం చెయ్యను. దానివల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు నీకు మినిస్టర్ పదవి వచ్చే యోగం ఉంటేనే చేయాలి. లేకపోతే డబ్బుల కక్కుర్తిపడి నేను యాగాలు చేసిండు అనుకో, తర్వాత ఏమవుతుంది? సమాజంలో ఇట్లాంటి ఆన్సర్లు చెప్పాల్సి వస్తుంది క్వశ్చన్లకు. నేను చేయను అట్లా. కేసీఆర్ గారికి యోగం లేదు మూడోసారి. ఎందుకు లేదు అంటే ఆయనది నేను ఆల్రెడీ నీకు మన లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన, గుర్తుందో లేదో నీకు, 2022 సెప్టెంబర్లో నీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2 పేర్లు తీసుకొని చెప్పిన. ఒకటే రాశి జాతకులు ఇద్దరున్నారు తెలుగు రాష్ట్రాల్లో. ఒకళ్ళు చంద్రబాబు నాయుడు, ఒకళ్ళు కేసీఆర్. చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇద్దరి జాతకం ఒకటే, కర్కాటక రాశి. కేసీఆర్ గారిది ఆశ్లేష, చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము. ఇద్దరిది కర్కాటక రాశి. ఇద్దరికి న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అష్టమశనిలో కేసీఆర్ గారు ఆయన ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ గారు రేపొద్దున ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. రేపు కారాగార వాసం కూడా ఉండొచ్చు, జైలుకు పోయే యోగం కూడా ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు వెళ్ళారు కదా. ఇద్దరు జాతకం ఒకటే కాబట్టి మాట్లాడుతున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారిది మనం చూసాం ఆల్రెడీ. 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఉన్న, అది నేను చెప్పినా కదా నీకు, నీ ఇంటర్వ్యూలో చెప్పినా కదా జరిగింది. బట్ కేసీఆర్ గారికి ఏమి ఉండొచ్చు? కారాగార చిక్కులు అన్నారు. అది చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు. ఎందుకు అంటే చాలా క్లీన్ పాలిటిక్స్ చేశారు. అది క్లీన్ పాలిటిక్సా కాదా నాకెందుకు? అవన్నీ బెరీజ్ వేసుకుంటే నేను జ్యోతిషం చెప్పి నేను పొలిటికల్ అనలిస్ట్ అవుతా. నేను అనలిస్ట్ కాదు. జాతకంలో ఉంటుందా అండి? జాతకంలో కారాగార దోషం, శుక్రుడు నీచంలో ఉన్నా, గురువు నీచంలో ఉన్నా, కుజుడు నీచంలో ఉన్నా కారాగార దోషం ఉంటుంది. ఓకే. ఇవాళ కేంద్రాన్ని పాలించే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా జైలుకు పోయిచ్చారు. ఇవాళ రేపు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు జైలుకు పోయిచ్చారు. సో అంత మాత్రం నాకు కొంపల మనకి ఏదేం లేదు కదా. కాకపోతే వాళ్ళు ముఖ్యమంత్రి కాకముందు పోయి వచ్చారు, వీళ్ళు ముఖ్యమంత్రులు అయినాక పోయి వచ్చారు. అంతే పోయేస్తారు, అంతే తేడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోతారు అంటే నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేను. బట్ ఎవరు సీఎం అవ్వాలనుకున్నా ఆయన వాళ్ళైనా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇది కలియుగ ధర్మం. ఇది కలియుగ ధర్మం. జైలుకు పోవడం కామన్. రెండోది, జైలుకు పోవడం ఒకప్పుడు నేరం, ఇప్పుడు నేరం కాదు. ఇట్ ఈస్ అచీవ్మెంట్. అవునా? మరి ఇప్పుడు అదే కదా. అంటే ఒకప్పుడు జైలుకు పోవడం అంటే చేసిన తప్పు మీద పోతుండే. ఇప్పుడు తప్పుకు సంబంధం లేదు. ఎదుటివాడి టార్గెట్ మీద జైలుకు పోయే యోగం ఆధారపడి ఉంటుంది. అంటే జైలుకు పోయే వాడికి సంబంధించిన అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బలంగా కోరుకుంటున్నారు అనే దాని మీద వీళ్ళు జైలుకు పోతారు. సో వీళ్ళ జాతకంలో ఉందా లేదా అనేది నేను చూస్తాను. సో ఈ కేసీఆర్ గారి జాతకం కూడా నేను ఆల్రెడీ ఈ ఇంటర్వ్యూలో కాదు, కావాలంటే మనం ఇచ్చిన గత ఇంటర్వ్యూని చెక్ చేసుకోవచ్చు. న్యాయపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కేసీఆర్ గారికి, కుటుంబానికి ఉండబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సుమారు పొలిటీషియన్స్ ఒక 7 నుండి 8 మంది, అండ్ వ్యాపారస్తులు ఒక 4, అండ్ ఒక స్వామీజీ, వీళ్ళందరికీ కూడా న్యాయపరమైన చిక్కులు, కారాగార వాసము ఏర్పడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రాబోయే కాలంలో నేను మాట్లాడేది 2024 ఉగాది నుండి 2.5 సంవత్సరాలు వేసుకోవాలి. అంటే 2024 ఉగాది నుండి 2.5 సంవత్సరాలు, అంటే 2026 డిసెంబర్ వరకు నేను చెప్పేది. ఈ టైంలో ఖచ్చితంగా నేను చెప్పినవి జరిగి తీరుతాయి. కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావాలి అనుకున్న వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంది అని నేను ఇంతకుముందు అన్నాను కదా. అయినా కూడా అంటే స్థితిగతులు జాతకం ప్రకారంగా బాగలేకపోతే ఎలాంటి అవకాశాలు ఉండవా? ఇక అంటే పాసిబిలిటీ అనేది ఉండదా? పొలిటికల్ ఫీల్డ్ ఉండదు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు సీఎం అయ్యే యోగం ఉంటే ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. దేనే అలా అయితే చెప్పల పడకే దిగ. ఇచ్చేవాడు ఆకాశం తీసుకుంటే ఇచ్చేస్తాడు అన్న అనుమానం లేదు. ఆపాలనుకుంటేనే ఆపుతారు. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్దది ఉండేటప్పుడు అవకాశం. ఇప్పుడు ఉదాహరణ డీకే శివకుమార్ గారు ఉన్నారు. సీఎంగా చేస్తా అంటే నేను బతిమలాడిన వద్దని, ఎందుకంటే రేపు ఎలక్షన్ల తర్వాత, సెంట్రల్ ఎలక్షన్ల తర్వాత ఏదైనా జరగవచ్చు, మీరు ఆగండి అని ఆపిన డీకే శివకుమార్ గారిని. కానీ ఆయన ప్రయత్నం చేసిరు సీఎం గురించి. సరే అనుకోకుండా భగవంతుడు కూడా నేను చెప్పింది తలిచిండు కాబట్టి మొత్తం మీద ఆయన అనుకున్నది జరిగింది. భగవంతుడు నేనేం చెప్పినో భగవంతుడు అదే చేసిరు కాబట్టి మొత్తం మీద డీకే శివకుమార్ గారు సీఎం కాలేదు. రేపు పొద్దున ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది ఆయనకు. అట్లనే డెవలప్మెంట్ ఉండేటప్పుడు ఏమైనా ఆపితే ఆపొచ్చు, కానీ 99% అయితే యోగం లేకపోతే జరిగే అవకాశాలు ఉంటాయి. సీఎం కావద్దు అంటే కాడు.
జనరల్గా ఎవరైనా సరే ఒకవేళ సీఎం కావాలనుకుంటే పరిస్థితి అట్లా మొత్తం తోసుకొచ్చేసి ఆ రకంగా సీఎం పీఠంలో కూర్చోబెడతాడు దేవుడు, భగవంతుడు. ఓకే, మీకేమనిపించింది గురూజీ ఈ 2023 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి? అంటే కేసీఆర్ గారి జాతకమే 100%. నాకు 2 కారణాలు చెప్తా. ఒకటి కేసీఆర్ గారి జాతకం, రెండవది టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం. మన ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం, కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉందా, ప్రధానమంత్రి యోగం ఉందా అంటే కరాఖండిగా 100కు 100% లేదు అని చెప్పిన. అట్లనే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే యోగ్యత కానీ జాతకం కానీ కేసీఆర్ది కాదు అని నేను చెప్పిన. సో అదే మాట మీద ఇప్పుడు కూడా ఉంటున్నా, ఆయన జాతకంలో ఎటువంటి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే జాతకం కాదు. సో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడంతో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎప్పుడే కానీ కాంబినేషన్ ఆఫ్ రాసులు కొన్ని ఉంటాయి, ఆ రాసులతోని మనము యుద్ధం చేసినప్పుడు పేర్లు ఎప్పుడు అట్లనే ఉండాలి. టీఆర్ఎస్ అనే పార్టీ ఉంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఇవాళ గవర్నమెంట్ కనీసం 61 స్థానాలతో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసేది, లేదంటే బీజేపీతో కలిసి ఫామ్ చేసేది ఇవాళ 2023 ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రిజల్ట్స్. కానీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా ఎప్పుడైతే మార్చిండ్రో ఆయనకున్న లక్కు మొత్తం పోయింది. నేను ఇంకొక మాట ఇదే సందర్భంగా చెప్తున్నా, ఇదే పేరు కంటిన్యూ చేస్తే బీఆర్ఎస్ అనే పార్టీ ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు. 2023 లాస్ట్ పార్టీ. ఆ పార్టీ 2018 తర్వాత 18 కదా రూల్ చేసింది. ఇక మీదట ఎలక్షన్లలో బీఆర్ఎస్ అనే పార్టీ కనుక అదే పేరుతో పోటీ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. అసలు గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి ఆ పార్టీ రాదు. ఆ పేరు ఆ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ మార్చుకుంటేనే మళ్ళీ ఆ పార్టీకి మంచి రోజులు వస్తాయి. లేకపోతే అసలు ఆ పార్టీ ఉండదు, ఆ పార్టీలోని జనాలందరూ వలస వెళ్ళే అవకాశం ఉంది వేరే పార్టీలోకి. అసలు ఫ్యూచర్ అగమ్యగోచరంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పార్టీ పేరు మార్చాలి, టీఆర్ఎస్ అనే పార్టీ మళ్ళీ అదే పేరు పెట్టుకోవాలి. సో హ్యాపీగా ఉంటుంది. ఇంకా 2025 తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ కనుక టీఆర్ఎస్ అని పెట్టుకుంటే 2025 జూలై వరకు కేటీఆర్ గారికి ఏలినాశనం ఉంది, కేసీఆర్ గారికి అష్టమశని ఉంది. ఈ 2 వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది తెలంగాణలో. ఒకవేళ టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటే, లేదు బీఆర్ఎస్ పెట్టుకుంటే మాత్రం అవకాశాలు లేవు. ఓకే, ఎందుకు ఆ స్థాయి డిఫరెన్స్ ఉంది టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి? ఎలాంటి అంశాలు ఇక్కడ తేడా కొట్టాయంటారు? జాతకపరంగా నామనక్షత్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనేమో మొత్తం ఉత్తరా నక్షత్రము మూలా నక్షత్రానికి చాలా తేడా ఉంటుంది. రాశే మారిపోతుంది. కన్యా రాశి, ధనుసు రాశి. సో శత్రువులందరూ మారిపోతారు, శత్రువుల పొజిషన్లు అన్నీ మారిపోతాయి. ఎప్పుడే కానీ షష్టాష్టకాలు అంటాం మనం. ఒక రాశి నుండి మన శత్రువు ఎప్పుడే కానీ 6లో 8లో లేడు అంటే మనకి ఈజీ, ఫైట్ చేయడం ఈజీ. వాళ్ళు 6లోకి 8లోకి రావద్దు. వాళ్ళు 6లోకి 8లోకి వచ్చినప్పుడు మనకు విపరీతమైనటువంటి ఫైట్ ఉంటుంది. సో ఆ ఫైట్ వెరీ డేంజరస్. ఉదాహరణ ఇప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కేటీఆర్ గారిది మకర రాశి. సో భారత రాష్ట్ర సమితి అనేటువంటి పేరు కేటీఆర్ గారికి సరైన పేరు కాదు ఆయన జాతకంలో. ప్లస్ కవిత గారికి సరైన పేరు కాదు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? కేసీఆర్ గారు 10 ఏళ్ళు అనుభవించారు. వాస్తవంగా ఎఫెక్ట్ అయింది వాళ్ళిద్దరే. ఇప్పుడు వాళ్ళు వచ్చినుంటే వారసులు రాజకీయాల్లో ఉండాలనుకుంటారు. సో వాళ్ళిద్దరికి ఎఫెక్ట్, ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎఫెక్ట్ అయినట్టే కదా. నేను అనేది అందుకనే షష్టాష్టకాలు చూసుకొని, అంటే శత్రువు చంపడానికి మైదానంలో ఓపెన్గా ఉన్నాడు, మనకు చెట్టు అడ్డం ఉంది, మనం ఆ చెట్టు చాటును ఉన్నాము. చెట్టు చాచును ఉంటే అవతలి వాడు గన్నుతో మనల్ని కాల్చేటప్పుడు ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. ఒకవేళ నేను ఆ చెట్టును వదిలేసి డైరెక్ట్గా ఎదురుగా నిల్చుంటే, అంటే టీఆర్ఎస్ అనేది చెట్టు చాటున ఉండి యుద్ధం చేయడం లాంటిది. బీఆర్ఎస్ అనేది డైరెక్ట్గా వచ్చి నన్ను కాల్సరా బాబు అని ఒప్పుకున్నట్లు. సో అందువల్ల అపోజిషన్ స్ట్రాంగ్ అయిపోయి